ఓకే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఉత్తమమైన కోరిక అనేది ఈరోజు తీసుకున్న సబ్జెక్ట్. దాని గురించి కొంచెం చర్చించుకుంటాం. ఉత్తమ కోరిక, ఉత్తమమైన ఒక కోరిక, అది మన జీవితాన్ని సార్థకం చేసేటటువంటి ఒకే ఒక కోరిక. అది ఏమి, ఆ దారిలో ఎట్లా నడియాలి అనేసి మనకు అనిబెసెంట్ వాళ్ళు, లెక్పీటర్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఉత్తమమైన కోరిక అనేది ఏమి ఫస్ట్ అంటే, మన జీవితం ఒక్క జీవితానికి సార్థకత తీసుకొచ్చే కోరిక కాదు, జన్మ జన్మల పరంపరను కూడా సార్థకం చేయాలా. మనకిచ్చినటువంటి ఈ ఆత్మని సంతృప్తిగా మనం ఉపయోగించుకునే విధంగా మన కోరిక ఉండాలి. దాన్ని ఉత్తమోత్తమైన కోరిక, ఉత్తమమైన ఒక కోరికగా భావిస్తున్నాం. ఆ విషయాన్ని గురించి ఈ రోజు మాట్లాడుకుంటాం. అంటే వినేందుకు ఇది చాలా సరళంగా కనిపిస్తుంది. ఉత్తమమైన కోరిక అంటే ఒక మంచి కోరిక. ఆ మంచి కోరిక అనేది ఎన్ని స్టెప్పులు, ఎన్ని ఆ స్టెప్పుగా మనం తీసుకోవాలి. అన్నిట్లోనూ ఉత్తమం ఉంది. అత్యుత్తమమైన స్థితికి మనస్సును తీసుకోపోయి మన జీవితాన్ని సార్థకం చేసుకునే దానికోసం అత్యుత్తమమైన కోరికగా భావించబడుతుంది. అందరికీ ఇది అతి సరళము. దీనిని కేవలం నీవు అవగాహన చేసుకోవాలి. చెప్పేందుకు సులభంగానే ఉంటుంది, దాన్ని పూర్తిగా నువ్వు అర్థం చేసుకో. ఒక జన్మకు కాదు వాళ్ళు చెప్తా ఉండేది, జన్మ జన్మలకి మన మానవాతీతాన్ని దాటి కూడా మనిషి మానవాతీతంగా మారేది ఒక స్టేజ్, ఒక స్థితి. అక్కడి నుంచి కూడా ముందుకు పోవాలి అంటే దానికి కావలసిన అర్హతలేమి, అటువంటి కోరికని నువ్వు డెవలప్ చేసుకోండి, దాన్ని సాధించుకోండి. మనం పుట్టింది మళ్ళీ ఎప్పుడో మళ్ళీ 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 మనకు జన్మలు వస్తుంది, ఎన్నో ఏళ్లకు వస్తుంది. ఆ విషయాన్ని గురించి ఇంకా మనకు బాగా అర్థమయ్యే విధంగా గురువులు చెప్తా ఉంటారు. కొందరు స్వర్గలోక సుఖాల కోసము భూలోక లక్ష్యాలను పరిత్యజిస్తారు. కొందరు స్వర్గంలో పోవాలా, అదే పరాకాష్ట, అదే కొన, మనకి పుణ్యం చేయాలా, మంచి చేయాలా, అప్పుడు మనం స్వర్గానికి పోతాము. పాపం చేస్తాము, తప్పుడు పని చేస్తాము, దానికి పనిష్మెంట్లు ఉంది, నరకానికి పోతాము. ఈ విధంగా కదా భావిస్తాము. ఆ విధంగా భావించినప్పుడు పునర్జన్మ నుండి ఇంకొక ఆశ ఏమంటే, మనుషులకి పునర్జన్మ నుండి విముక్తి పొందే మోక్షం కోసం కూడా ఇలా చేయవచ్చు. జన్మ పరంపరలను రాహిత్యం ఉండాలా అనేసి కూడా అందరూ భావిస్తారు. జన్మ పరంపరల నుంచి మనకు విముక్తి కావాలి అనే దానికి కూడా ఒక ఉత్తమమైన కోరికగా భావిస్తారు. గురువులు చెప్పేది రెండు ఉత్తమ కోరికలే, దీనికన్నా అత్యుత్తమమైన కోరిక ఉంది. స్వర్గలోకం ఎట్లుంటుంది, ఒక పెద్ద 5 స్టార్ హోటల్ లెక్క. నువ్వు చేసుకున్న పుణ్యం అంతా నీకు ఇస్తారు భగవంతుడు, ఉండేంత వరకు అనుభవిస్తావు, మళ్ళీ యథారాజ్యం. ఆ విధంగా ఉంటుంది. అది స్వర్గ సుఖాలు మనం ఎక్కేదానికి ఒక మెట్టు. అంటే అక్కడ నువ్వు కొన్ని పరిత్యజించి మంచే చేసుకొని వస్తావు కదా, అప్పుడు నీ యొక్క సంస్కారం వృద్ధి అవుతుంది. ఆ రకంగా అది మంచిదే. పునర్జన్మ లేకుండా ఉండాలా అనేది ఇంకొక ఆశయం. అది కరెక్టే, పునర్జన్మలాగా జీవన్ముక్తి స్థితికి చేరుకుంటాం. కానీ దానికన్నా ఉత్తమమైన స్థితి ఒకటి ఉంది. అది ఏమి అంటే, మళ్ళీ కూడా సేవ చేయాలా, భగవత్ సృష్టికి మనం అనుకూలంగా నడియాలా, మన ఆత్మ తృప్తి కావాలా, మనతో ఉన్నటువంటి గురువులు గాని, మన పెద్దలు, దేవుడు, దైవము, ప్రకృతో ఏ పేరు పెట్టుకున్నా ఇంకా సేవ చేయాలా అనేది దానికన్నా కూడా అత్యుత్తమమైన కోరికగా భావించాలి. అది ఎట్లా ఏమి అన్న విషయం ఇక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉండరు. భౌతిక శరీరములోని మెదడుకి ఉన్నట్లు కామ మానసిక శరీరాలకు నీరసం, నిస్త్రాణలు ఉండవు. భౌతిక శరీరంలో అలసట ఉంటుంది, దీనికి లిమిటేషన్స్ ఉంది. కొంచెం మనము కష్టపడతాము, చేస్తాము, మళ్ళీ అలసిపోతాం కదా. ఆ రకంగా కామ శరీరానికి మళ్ళీ మానసిక శరీరాలకి అలసట అనేది ఉండదు. అందులో ఒక సౌకర్యం ఉంది. ఆ విధంగా లేదు అంటే దాంట్లో మనకు ఒక అడ్వాంటేజ్, సౌకర్యం ఉంది. ఏమది, మన గత జన్మ ముగిసే నాటికి మనం రూపొందించుకున్న కామ మానసిక శరీరాలే ఈ జన్మలోనే జన్మించగానే లభిస్తుంది. నువ్వు ఏమి సాధన చేసింటావో కామ మానసిక శరీరాలు అంటే నీ భావాలు, ఉద్రేగాలు, అవన్నీ కామ శరీరానికి.
మనస్సు ఉచ్చ స్థితికి చేరుకోవడానికి నువ్వేం ప్రయత్నం చేసింటావో మనకందరికీ తెలుసు. కారణ దేహం ఉంది, అప్పర్ మైండ్, లోయర్ మెంటల్ మైండ్, అప్పర్ మైండ్ ఇవన్నీ ఉంది కదా, అక్కడంత సేకరించబడుతుంది. మళ్ళీ ఇంకో జన్మకు అది తీసుకోపోతాం. అంటే ఏమర్థము, మనము ఏ రకమైన సాధన చేస్తే దాన్ని నెక్స్ట్ జన్మకు తీసుకోపోతాం. కొత్త జన్మలో క్రమానుగతంగా మనం వాటిని కూర్చుకొని సవరిస్తాము. కొత్త జన్మ ఎత్తుకున్నప్పుడు పాత జన్మలో వచ్చిన సంస్కారాన్ని ఆధారంగా ఈ జన్మ మనము నడుచుకునేకి, దాన్ని ఆధారంగా దాన్ని వృద్ధి చేసుకునేకి ఈ జన్మని మనం ఉపయోగించుకుంటాం. ఇది ప్రాసెస్, ఇది నిదానంగా జరుగుతూ ఉంటుంది. కానీ అత్యుత్తమ కోరిక ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే సేవా దృష్టిలో పోతారు. వాళ్ళు తొందరగా సేవలోకి పోయి స్వార్థాన్ని వదిలినప్పుడు తొందరగా ఈ 2 శరీరాలు బాధపడిపోయిన వస్త్రం మాదిరి తీసేసి కొత్త కామదేహం వస్తుంది, కొత్త మానసిక దేహం వస్తుంది. వాళ్ళు కొత్త ఆత్మలుగానే తయారైపోతారు అనమాట. ఆ విషయాన్ని చెప్తాండు. అది కూడా ఒక పరిమితి తర్వాత సాధ్యం కాదు. ఏది సాధ్యం కాదు, మనం కూర్చుకొని సవరించుకొని ఉంటాం కదా సంస్కారాలు, అది పర్మనెంట్ కాదు. ఒక లెవెల్కి అది నేను వృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుంది, నువ్వు వృద్ధి అవుతావు. కానీ దాన్ని మించి కూడా ఇంకా నువ్వు వృద్ధి అయిపోయినావు అనుకో, అవి అవసరం ఉండదు. ఆ కామ శరీరాలు, ఆ సంస్కారం ఉండదు. ఉన్నత సంస్కారానికి నువ్వు తీసుకోపోబడతావు. అంటే నీలో నువ్వు వృద్ధి, నీ అంతకు నువ్వే వృద్ధి చేసుకొని ఉన్నత సంస్కారం వైపు నడుస్తావు అనమాట. అప్పుడు ఈ 2 అవసరం లేకుండా నీ మొత్తము అన్ని శరీరాలు కూడా మార్పులు చెందిపోయి దివ్యత్వాన్ని పొందుతావని. ఒక వ్యక్తి యొక్క అర్హతలు ఈ జన్మలో అపారంగా పెరిగినట్లయితే అతడి అభివృద్ధి పరిపూర్ణంగా వ్యక్తం కావడానికి కొత్త మానసిక శరీరాలు అవసరమవుతాయి. ఎప్పుడైతే అభివృద్ధి అర్హత అంటే నీ సంస్కారం ఎప్పుడు వృద్ధి అయిపోయి ఉంటుందో, బాగా ఎవడు సత్యాన్ని తెలుసుకొని భగవత్ స్వరూపం ఏమి, ప్రకృతి ఏమి, మనం వచ్చిందేమి, ఆత్మ ఏమి, ఎన్ని జన్మలుంది, ఈ జ్ఞాన విజ్ఞానాలన్నీ అర్థం చేసుకుంటా అంటే మన మహర్షులు, ఋషులు, మునులు వీళ్ళంతా దీంట్లో ఎప్పుడో పండిపోయి ఉంటారు. మనిషిని చూస్తేనే చెప్తారు నీ పూర్వపరాలంతా. ఆ రకంగా నువ్వు వృద్ధి చెందినప్పుడు నీ కామ మానసిక దేహాలు పాతవేమి పనికిరావు. ఎందుకంటే అవి లోయర్ స్టేటల్లో ఉంటుంది. దాన్ని మించి నువ్వు వృద్ధి అయిపోయినప్పుడు పాత వస్త్రం చినిగిపోతే తీసి కొత్త వస్త్రం వేసుకున్నట్లు కొత్త మానసిక శరీరాలు, కొత్త కామదేహాలు ఏర్పడుతుంది. దాంట్లో అంతా కూడా ఉన్నతమైనటువంటి ఆదర్శాలతోనే ఉంటారు వాళ్ళు. అందుకే వాళ్ళకి కొత్తది ఇవ్వబడుతుంది. కొత్త జన్మ లభించాలని కోరుకుంటే అతడి కోరిక తప్పకుండా నెరవేరవచ్చును. ఎటువంటి వాళ్ళు? అతి త్వరగా పునర్జన్మ పొందడం అన్నది కూడా అంత సులభంగా సాధ్యమయ్యే విషయం కాదు. జన్మలకి మధ్య ఎంతో గ్యాప్లు ఉంటుంది. వాళ్ళ ఏమో ఒక పాలసీలో పోతా ఉంటుంది కదా జన్మలు, చాలా చిన్న గ్యాప్ ఉంటున్నట్లు. అయినప్పటికీ కూడా ఉత్తమ జీవితం గడిపిన వ్యక్తి ఎంతో తపనతో, అకుంఠిత దీక్షతో, ఎంతో తపనతో, అకుంఠిత అంటే కంటిన్యూస్ గా, కుంఠితం అంటే దాంట్లో బ్రేక్లు వచ్చేది, బ్రేకులు లేకుండా ఎప్పుడు కూడా దీక్షతో చేయాలి, నేను సేవ చేయాలి. అకుంఠిత దీక్షతో సేవ చేయడం కోసమే క్రొత్త జన్మ లభించాలని కోరుకుంటే అతడి కోరిక తప్పకుండా నెరవేరవచ్చును. అట్లాంటివి జరిగింది. ఫిలాసఫికల్ మెంబర్స్ అందరికీ కూడా తెలుసు. ఎవరైతే సేవా దృష్టిలో, స్వార్థం అనే మాటే లేదు అక్కడ. వాళ్ళు పుట్టేదే జన్మనే సేవకి. శంకరాచార్యులేమి, బుద్ధులు, అందరూ మహర్షులు అంతా కూడా అటువంటి వాళ్ళు. మనకు తెలిసినంతలో ఎవరు, లెగ్ బీటర్ వాళ్ళ తమ్ముడు ఉంటారు కదా, మనకు అందరికీ తెలుసు, జనరాజ్. వాళ్ళు తాను తక్కువ పీరియడ్ లో మళ్ళీ జన్మ తీసుకుంటారు. ఎందుకు? అత్యున్నతమైన సంస్కారంతో పుడతారు వాళ్ళు. వాళ్ళ భావన అంతా కూడా అకుంఠిత దీక్షతో సేవ చేయడము. అందుకోసము వాళ్ళకి తొందరగా జన్మలు ఇవ్వబడుతుంది. మామూలుగా అయితే ఎక్కువ జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ప్రస్తుతం చాలా బాగా తమ కార్యాలు నిర్వర్తిస్తున్నారో అదే పనిని తిరిగి ప్రారంభించి కొనసాగాలంటే అవకాశాలు వారికి తిరిగి క్రొత్త జన్మలో లభిస్తాయి. నువ్వు మంచి చేస్తా ఉంటే నీకు ఆ మంచిని వృద్ధి చేసేందుకు కావలసిన అవకాశాలు ప్రకృతి, భగవంతుడు, గురువు ఎవరైనా అనుకుండా కల్పించబడుతుంది. అంటే వాళ్ళ సంస్కారాన్ని, వాళ్ళ ఆత్మని వృద్ధి చేసేందుకు అన్ని పక్కల దోహదం జరుగుతానే ఉంది. అతి త్వరగా పునర్జన్మ కోరుకునే వ్యక్తికి ఉపేక్షించడానికి వీలు లేని విధముగా తనను తాను తయారు చేసుకోవాలి. అంటే లేటు కాకుండా అతి త్వరగా పునర్జన్మ కోరుకునే వ్యక్తి
ఉపేక్షించడానికి వీలు లేని విధముగా తనను తాను తయారు చేసుకోవాలి. అంటే క్వాలిఫికేషన్స్ సంపాదించుకోవాలి. నువ్వు మళ్ళీ ఇంకోసారి తొందరగా జన్మనెత్తి సేవ చేయాలి అంటే దానికి అనుగుణంగా ఎట్లుండాలి అన్న నీ క్వాలిఫికేషన్స్, నీకేమేమి అర్హతలు కావాల్సి ఉంటుందో అది నువ్వు సంపాదించుకోవాలా. నిస్వార్థ సేమ, ప్రేమ, దాంట్లో నేను అనేది కాదు, నాది అనేది ఉండదు, నాకే టైం కూడా ఉండదు అనమాట. వాళ్ళు సేవ చేస్తా ఉంటారు అంతే. ఒక మాదిరి చాలా అప్పర్ లిమిట్ లో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉంటుంది. అట్లాంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఆ రెడీకి అయితే నీకు అర్హత ఉంటే దేవుడు తొందరగా మళ్ళీ సేవ చేసేందుకు అవకాశాన్ని ఇస్తాడు. ఎందుకంటే భగవత్ చైతన్యము డివైన్ ప్లానే వృద్ధి చేసేది, దానికి నువ్వు తోడ్పడతావు కాబట్టి నీకు భగవంతుడు అనుకూలము చేస్తాడు. అతడు తిరిగి వచ్చిన తరువాత ఉపయోగపడే వ్యక్తిగా తక్షణం గుర్తించబడతాడు. ఎప్పుడైతే రెండోసారి తొందరగా జన్మ తీసుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ప్రకృతికి ఉపయోగపడుతున్నావు. సేవ, దేశ సేవ, అన్ని సేవలు ఏముందో ప్రకృతిలో, ప్రకృతిని బాగు చేసేకి ఏమేమి కావాలో అన్ని రకాల సేవలకి నువ్వు ఎన్నిక చేసుకోబడ్డావు అని అర్థం. ఇది కూడా కామ మానసిక శరీరాలకు అతి వేగంగా నిర్ధారిత స్థితికి తీసుకురావడానికి ఉత్తమ మార్గముగా పనిచేస్తుంది. ఎప్పుడు ఆ వ్యక్తి ఆ లెవెల్కి పెరిగినాక పాత కామ మానసిక దేహాలతో అవసరం లేదు. వాళ్లకు ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన కామదేహము, ఉన్నతమైన మనోదేహము, ప్రతి ఒక్కటి కూడా దానికి తగ్గట్టు మొత్తం మనిషిలో ఆత్మనే మారిపోతుంది. నీవు నీ గురించి పూర్తిగా మర్చిపోతే అది ఎట్లాంటి స్థితి అనేసి వాళ్ళు డిస్క్రైబ్ చేస్తూ ఉండాలి. ఎటువంటి స్థితిలో ఆ ఉత్తమమైన లక్షణాలు వస్తుంది, ఉత్తమ కోరిక అనేది అంటే పీటర్ వాళ్ళు చెప్తా ఉండరు. నీవు నీ గురించి పూర్తిగా మర్చిపోతే నీవు అతి స్వేచ్ఛగా ఉన్నప్పుడు కూడా నీ గురించి ఆలోచించవు. నీకు ఆ ప్రాసెస్ ఉండదు, నేను నాది అనేది ఆ భావన ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటారు, సేవ చేస్తా ఉంటారు అంతే. పూర్తిగా మర్చిపోతావు, నాకు ఇది కావాలని ఉండదు. ఎంతో మంది మన పక్కలు కూడా ఉంటారు, మనం చూసింటాము. కొన్ని ఫ్యామిలీస్ లో పెద్దవాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించరు, మొత్తం ఫ్యామిలీకే చూస్తారు. అట్లా వాళ్ళని నేను చూసాను. అట్లా కొందరు నిస్వార్థంగా ఉంటారు, ఏ విధమైన స్వర్గాన్ని పొందుతామన్న విషయం కూడా ఆలోచించవు. ఇంకా వీడు వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు స్వర్గానికి పోయి అనుభవించాలా అన్నది సబ్జెక్టే లేదు, వాళ్ళు ఆలోచనే చేయరు. ఎందుకంటే స్వర్గం అనేది తాత్కాలికము, అనుభవించి మళ్ళీ వెనక్కి వస్తావు. అక్కడ ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది స్వర్గంలో అనే విషయం వాళ్ళకి తెలుసుకుని ఉంటారు. అది వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలిసి ఉంటుంది అనమాట. అందుకని వాళ్ళు దాని మీద వ్యామోహాలు ఉండవు. స్వార్థపూరితమైన కోరికలన్నీ బంధిస్తాయనే విషయం జ్ఞాపకం ఉంచుకో. ఎక్కడైతే స్వార్థం ఉందో అక్కడ కోరికలతో బంధింపబడతావు. ఆ విషయాన్ని బాగా తెలుసుకో. ఎంత ఉన్నత లక్ష్యాలైనా సరే ఇది తప్పదు. ఎటువంటి లక్ష్యమైనా ఎత్తుకో, నేను నిస్వార్థ సేవ చేస్తాను అనుకో, దాంట్లో ఏ మాత్రం స్వార్థం ఉన్నా మళ్ళీ నువ్వు పడిపోతావు అనమాట. అంటే నిన్ను బంధిస్తుంది స్వార్థం. నువ్వు స్వేచ్ఛగా ఉండాలా. ఎటువంటి స్వేచ్ఛ, ఏ రకమైన బంధనాలు ఉండకూడదు. అప్పుడే సేవ చేసేకి నీకు పరిపూర్ణంగా చేసేకి సాధ్యమవుతుంది. వాళ్ళు ఎట్లాంటి స్వేచ్ఛ అంటారో, నిన్ను నువ్వు పూర్తిగా మర్చిపో. అంటే చేసేది ఒకటే నువ్వు. భగవద్గీతలో ఉంది కదా శ్లోకము, అది ఉండని. మామూలుగా కూడా వాళ్ళు నువ్వేం చేస్తావో అంతే, దాని వెనకల ఆలోచనే ఉండదు. మళ్ళీ నీకేమీ ఉండదు, నేను చేసినానన్న భావనే ఉండదు. దానిని కూడా నీవు తొలగించుకున్నప్పుడు మాత్రమే పరమ గురువు సేవకు పూర్తిగా నిన్ను నీవు అంకితం చేసుకోగలుగుతావు. నేను అన్న భావనే లేనప్పుడు సేవ మాత్రమే ఉంటుంది. అటువంటి ప్యూర్ స్టేట్, ఆ స్టేట్ లోనే నువ్వు పరమ గురువులకి దగ్గర అవుతావు. వాళ్ళు నిన్ను వాడుకుంటారు, వాళ్ళు వెతుకుతా ఉంటారంట అటువంటి సోల్స్, డివైన్ సోల్స్ కావాల. భూలోకంలోని కోరిక ఎటువంటిదో స్వర్గం పైన ఉన్న కోరిక కూడా స్వర్గం అనబడే అధో మానసిక లోకానికి చెందింది. అది కూడా భూలోకం మాదిరి, అది ఒక లోకము, అధో మానసిక లోకము, లోయర్ మెంటల్ ప్లేన్. అక్కడ కూడా ఇదే మాదిరి ఉంటుంది, కాకపోతే కొంచెము తేలిక పదార్థంతో చేయబడి ఉంటుంది. అక్కడ అన్నిను వర్కౌట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏమేం భావనలు ఉందో అవన్నీ కూడా. అయితే ఇది చాలా దూరంగాను ఊహకి అందకుండా ఉంది. ఎవరైనా పోయి వచ్చి చెప్తే మనకు తెలుస్తుంది, మనకు అది అనుభవానికి లేదు కాబట్టి దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. భూలోకంలోని కోరిక కన్నా స్వర్గము పైన కోరిక వలన ప్రయోజనం ఏమిటంటే అది కోరికని కొంత అదుపులో ఉంచగలుగుతుంది.
కొంచెం కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే స్వర్గం అనేది ఉంది, అక్కడ అనుభవించవచ్చు అని తప్పుడు పనులు తక్కువ చేస్తారు కదా. కొంచెం అదుపులో ఉండి మంచి పనులు చేసేందుకు నీకు ఒక ఆశ కల్పిస్తుంది. స్వీట్ చూపించినట్టు నీకు అక్కడ అన్ని ఉంది, నువ్వు బాగుంటావు అంటే దానికోసమైనా పాటుపడినప్పుడు మంచి దారిలో నడిచేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇది తక్షణమే తీరిపోవడమే కారణము. సాధారణంగా అతడి మానవుడి కోరిక నుండి విముక్తి చేయడానికి సహకరిస్తుంది. వాడు కోరుతున్న కోరికల నుంచి బయటపడేందుకు స్వర్గం అనేది ఒక చిన్న ఆశ వాళ్ళకి చూపించి, ఉంటే స్వర్గం ఉంది అక్కడ ఉంటావు అంటే కొంచెం మంచి దారిలో నడిచేందుకు సాధ్యమవుతుంది. ఇదే సమయంలో అతడి మానవుడిలో మరింత లలితమైన ఆనందాలను ప్రేరేపిస్తుంది. అది ఒకటే కాకుండా కొంచెం మంచివి ఉంది, మంచివి ఎంజాయ్ చేయాలా అనే ఆలోచన, ఆశ, లలితమైన ఆనందాలు, ప్రశాంతంగా ఉండాలా, మంచివి కోరుకొని ఎంజాయ్ చేయాలా అన్న బుద్ధిని కలిగిస్తుంది. అక్కడ స్వర్గం ఉంది, అక్కడ ఇవన్నీ ఉంది, అక్కడ మనం ఏమో చేయొచ్చు, అక్కడ అన్ని సుఖాలు ఉంది అంటే దాంట్లో కూడా మంచివి కోరేందుకు ఆస్కారం. మందమైన మలినమైన కోరికలు కోరుకోకుండా ఉన్నతమైన వాటిని కోరుకునేలా చేస్తుంది. అధిక సంఖ్యలో కోరికలను నిర్మూలించు అని అనడం నిష్ప్రయోజనము. కోరికలన్నీ తగ్గించుకో అనేది ప్రయోజనం లేదు, కష్టం. అది తగ్గించుకునేది కాదు. కామ సంబంధమైన కోరికలకు తినడానికి త్రాగడానికి పూర్తిగా అలవాటు పడిన వాడితో అదో సంబంధమైన కోరికలన్నీ చంపుకో అనడం కన్నా అన్ని వాడుకలు ఉంటుంది. ఒక్కసారిగా నువ్వు కోరికలు చంపుకుంటే వాడి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే సంస్కారాలు మోసుకొచ్చుంటాము, ఆ కోరికలు మనతో ఎప్పటి నుంచో ఉంటుంది. దాంట్లో మనము తిని వాడుక పడినాక అది ఆశ్రయిస్తుంది కదా. అదే విధంగా కోరికలు కానీ ఏది కానీ ఒక్కసారిగా అన్ని కట్ చేసుకో, నువ్వు అది వదిలేయి అనేది తప్పు. అతడి ముందు స్వర్గముపై కోరికను ఉంచడం మంచిది. అట్లాంటి వాడికి దాన్ని డైవర్ట్ చేసేకి స్వర్గం ఉంది అనేసి చెప్పి నువ్వు మంచి చెయ్యి, నువ్వు అక్కడ మంచివి ఎంజాయ్ చేస్తావు అన్నప్పుడు మనసు ఆ పక్క ఆలోచిస్తుంది, కొంచెం తీవ్రత తగ్గుతుంది ఆ కోరికలు. ఇందుకే మతాలన్నీ స్వర్గలోకాల గురించి ఎంతో బోధిస్తాయి. ఇది ఒక స్టెప్ మంచిగా మారేందుకు. చివరికి బుద్ధుడు కూడా సామాన్య ప్రజలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు వీటి గురించి ప్రస్తావించాడు. కాబట్టి స్వర్గం అనేది ఉంది అనేది కూడా ఉంది. ఆ రకంగా ఆలోచిస్తే నిదానంగా కూడా మంచి దారిలో నడుస్తాము, మంచిది కోరుతాము, చెడుకు కొంచెం దూరం ఉంటామన్న విషయాన్ని స్పష్టం చేస్తాము. ఆధ్యాత్మిక ప్రస్థానంలో ప్రవేశించదలుచుకున్న వారు జనన మరణ చక్రముల నుండి విముక్తి పొందాలనే కోరికనే కాక వ్యక్తిగత మోక్షం పైన కోరికను కూడా వదులుకోవాలి. అదే చెప్పింది వాళ్ళు ఫస్ట్ లో చెప్పినారు. ఈ జనన మరణ చక్రాలు అంటే ఈ జీవన్ముక్తులు కావాలా అని అనుకుంటాము, దీని నుంచి అంతా బయటపడాలా, అది ఒక కోరిక. దాని నుంచి కూడా నువ్వు మోక్షం సంపాదించాలి. ఒకవేళ నీకు మళ్ళీ పుట్టడం చావడం ఇష్టం లేకపోవచ్చు, జనన మరణాల నుంచి బయట ఉండొచ్చు, కానీ ప్రయోజనమేమి, మళ్ళీ సేవ చేయాలి. సేవ కావాలి అన్నప్పుడు నువ్వు మోక్షాన్ని కూడా కోరద్దు. వ్యక్తిగత మోక్షంపై కోరికను కూడా వదులుకోవాలి. అది ఉంది, మన శాస్త్రంలో కూడా ఉంది. ఇక్కడ సులభమైన భాషలో చెప్తా ఉంటారు. దీనికి కారణం అత్యంత సరళ సుబోధమే. దానిని గురువు ఇక్కడ సూచించారు. నీవు నీ గురించి పూర్తిగా మర్చిపోతే నిన్ను ప్రభావితం చేస్తున్న అంశాలను గురించి కూడా పూర్తిగా మర్చిపోతావు. నీ మనసంతా అక్కడ లయమైపోయి ఉంటుంది. సేవలో, కార్యంలో ఉండి, ఏకాగ్రతలో ఉండి నువ్వు ఆ పని చేసేటప్పుడు నీకేం కావాలా అనేది నువ్వు ఆలోచించవు. నిన్ను ప్రభావితం చేస్తున్న అంశాలు ఏదైనా కూడా నిన్ను ఎఫెక్ట్ చేయాలా, ప్రభావితం చేయాలా అనుకుంటే కూడా పూర్తిగా మర్చిపోతావు. వాటిపైన నీ మనసు పోదు. ఎందుకంటే నీ మనసంతా కూడా సేవలో కేంద్రీకృతమై మంచి కార్యాలు చేయాలా. నీవు పరమ గురువుల సేవకు నిన్ను అంకితం చేసుకోదలుచుకుంటే ఆయా విషయాలపై నీకున్న కోరిక తొలగాలి. నువ్వు ప్యూర్ కావాలా, అదే ఉత్తమమైన కోరిక. నువ్వు ప్యూర్ అయినప్పుడు నీకు వాటి మీద ఉన్న ఆ వ్యామోహాలు పోతాయి. వాళ్ళు చెప్తారే పర్సనల్ మోక్షం కూడా కోరద్దు. హృదయానికి దేనికోసమో తపన పడుతుంటే, తహతహలాడుతుంటే ఇటువంటి ఏ షరతులు లేని సేవ సాధ్యం కాదు. హృదయము, మనస్సు ఎక్కడైనా ఉండి దానికి ఏదో కావాలని కోరినప్పుడు నువ్వు పూర్తి ఎనర్జీ నువ్వు సేవలో పెట్టలేవు. అందుకు వాళ్ళు అనేది
తపన పడుతుంటే, తహతహలాడుతుంటే ఇటువంటి ఏ షరతులు లేని సేవ సాధ్యం కాదు. అంటే నీ పవిత్రమైన హృదయం ఉన్నప్పుడు, దాంట్లో ఏమీ లేనప్పుడు ఆ పూర్తి హృదయాన్ని నువ్వు సేవకు అంకితం చేస్తావు. హృదయం దేనికోసమో తపన పడుతుంటే దాంట్లో ఏదో ఒక మలినం ఉండి, ఏదో కావాలా, ఏదో వదలాలా, ఏదో గురించి ఒక గిల్ట్ గాని, ఒక ఆనందం గాని, ఒక ప్రేమ గాని, ఏదున్నా ప్లస్ మైనస్ ఏదో ఒకటి దాంట్లో పెట్టినామంటే అప్పుడు మనస్సు తహతహలాడుతుంది. అప్పుడు ఏమైతుంది? ఏ షరతులు లేని సేవ సాధ్యము కాదు. ఎందుకంటే కోరుతా ఉంది మనస్సు అక్కడ. కోరినప్పుడు అది షరత్ అవుతుంది కదా. నాకు అది కావాలా అన్నప్పుడు మనసు కొంచెం కొంచెం ఒకంతల ఎనర్జీ ఆపకపోతుంది. సేవలో పూర్తి పెట్టలేవు. ఈ సందర్భంలో ఉపనిషత్తులు ఇలా చెబుతున్నాయి. అన్ని కూడా మన ఉపనిషత్తుల్లో ఉంది. హృదయానికి ఉన్న సంకెళ్ళు తెగిపోతే తప్ప వారు మృత్యుంజయులు కాలేరు. హృదయానికి ఉన్న సంకెళ్ళు అంటే భావనలు. హృదయంలో నువ్వు ఏమేం పెట్టుకోకూడదు. ఏది పెట్టుకున్నా నీకు అది బంధనిస్తుంది. ప్రేమ కూడా బంధన అంట. అది ఎట్లా అని చెప్తా. జీవితంలో మనం ఎంతో ప్రాధాన్యం ఇచ్చే ప్రేమ కూడా ఉంది. హృదయం భగ్నం కావాలి అని మనకు చెప్పలేదు. అంటే వాళ్ళు చెప్పేదేమి హార్ట్లెస్ గా ఉండు అని కాదు, బిహేవ్ చెయ్యి, కఠినంగా ఉండమని కాదు. హృదయం పవిత్రంగా ఉండని, ప్యూర్ గా ఉండని, ఏమి చూస్తే అది రిఫ్లెక్ట్ కావాలన్నమాట, తుడిచిన అద్దం లాగా. అప్పుడు ఏమైతుంది? అప్పుడు మనం సేవ చేసేకి సాధ్యమైంది. మలినాలు ఉండకూడదు. హృదయానికి ఉన్న బంధాలన్నీ తొలగిపోతే హృదయంలోని ప్రేమ ఎల్లలు లేకుండా వ్యాపిస్తుంది. అదే నేను అనేది. అద్దం క్లియర్ గా ఉంటే నీ ఇమేజ్ బాగుపడుతుంది. నీ హృదయం క్లీన్ గా ఉంటే బంధాలన్నీ తొలగిపోతే హృదయంలోని ప్రేమ ఎల్లలు లేకుండా, బౌండరీస్ లేకుండా ప్రవహిస్తుంది. ఎవరిని చూసినా నీకు దైవ స్వరూపంగా కనిపిస్తుంది. ఏమైనా అవసరం అంటే తెలుసో తెలియకో నీ అంతరాత్మ చేసేస్తుంది అనమాట. అంత పవిత్రంగా ఉండాలి. నన్ను అపార్థం చేసుకోవద్దు, ప్రేమ అనేది కూడదని నేను అంటున్నానని అనుకోవద్దు అని పీటర్ చెప్తారు. ప్రేమ ఉండకూడదని కాదు నేను అనేది, దాంట్లో పవిత్రత ఉండాలా, అందరిలోనూ ఒకరే రకమైన ప్రేమ ఉండాలి. నన్ను అపార్థం చేసుకోవద్దు. నిజానికి ప్రేమ అనేది బంధించదు. ప్రేమ సంకెళ్ళు కాదు, అది ప్రవహించే నీరు మాదిరి. మానవుడిలోని ప్రేమ దాని నిజతత్వ ప్రకారం అనంతమైనది. ప్రేమ మనుషుడికి ఇచ్చింది భగవంతుడు అనంతమైనది. నువ్వు ఇస్తా ఉంటే వస్తా ఉంటుంది. మనం మార్చదలుచుకున్న దానిని మార్చలేము. అయినా ఆత్మగతమైన ప్రేమ ఒక రూపంలో కలిసినప్పుడు అది బంధించడం మొదలవుతుంది. ఆ ప్రేమని ఒకరి పక్క మాత్రం పెట్టి మనం ఆశించినప్పుడు అది బంధన అయిపోయి వాళ్ళ దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అక్కడ బంధన ఏర్పడుతుంది, ప్రత్యేకత ఏర్పడుతుంది. అది వద్దని చెప్తా ఉంటాం. ఈ విధంగా మొత్తం ప్రేమే ఒక బంధనగా మారుతుంది. కాబట్టి ప్రేమని ప్రశాంతంగా వదలాలి. అది ఎట్లంటే నది మాదిరి, చేస్తా ఉంటే వస్తా ఉంటుంది శక్తి, దివ్య శక్తి. నువ్వు మంచి కార్యాలు చేస్తా ఉంటే నీకు అనుకూలమైతుంది. ఆ ప్రేమ అనేది నీ లోపల ఉద్భవిస్తుంది. నువ్వు ఆ కార్యాలు చేస్తా వస్తావు. నిన్ను పరిమితం చేస్తూ బంధించే ప్రతి బంధనాన్ని తొలగించుకోవడానికి నీవు ఎంతో కృషి చేస్తే తప్ప గురు సేవకు స్వేచ్ఛగా వెళ్ళగలిగే స్థితి ప్రాప్తించదు. ఏదేది నిన్ను బంధిస్తా ఉందో, అంటే నీ హృదయాన్ని బంధిస్తా ఉందో, దాన్నంతా కూడా తొలగించుకున్నప్పుడే నువ్వు సేవ చేసేందుకు అర్హత పొందుతావు. నీ ప్రేమలో ఎక్కడో ఏదో కొంత బాధ ఉన్నదంటే అందులో ఏదో స్వార్థం ఉందనే అర్థము. ప్రేమ ఇచ్చింది ఇంకా ఎదురు చూసినప్పుడు స్వార్థం వస్తుంది. ఎక్స్పెక్టేషన్ వచ్చినప్పుడు నొప్పి వస్తుంది, బాధ వస్తుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు, దానిని అనివార్యంగా తొలగించుకోవాలి. ప్రేమ ఉన్నప్పుడు దాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. దానిని తొలగించుకుంటే స్వచ్ఛమైన నీ ప్రేమ మిగులుతుంది. అది మరింత దృఢంగా, ఉదాత్తంగా, పవిత్రంగా రూపొందుతుంది. ఎప్పుడైతే నీవు పవిత్రమైనప్పుడు నీలో ఉద్భవించే ప్రతి ఒక్కటి పవిత్రంగానే ఉంటుంది. అటువంటి ప్రేమ గురుసేవకి ఎటువంటి ప్రతిబంధకాలు కాదు. ఏమంటే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక వ్యక్తి కలుసుకోవడానికి ఎక్కడైనా ఒక నిర్ధారిత ప్లేస్ కి రమ్మన్నారే అనుకో, నీవు వెళ్ళదలుచుకున్నావనే అనుకుందాము. ప్రయాణం చేయాలనే భావనని వదిలిపెట్టాయి, వాడితో ప్రత్యేకమైన బంధం వద్దనుకుంటే నువ్వు ఆ జర్నీనే చేయొద్దు. దీంట్లో కొంచెము మనకు తెలిసినంత వరకు లలిత సహస్రనామంలో ఒక శ్లోకం ఉంది.
ఇదే తత్వాన్ని మన వాళ్ళు కూడా మనకు ఎన్ని రకాల చెప్పిండారు. నాకు ఇది మనసుకుంది చెప్తా ఉండు. నిత్య ఇంకొకసారి అదే మాట్లాడుకుంటాము. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవధ్య నిరంతర అన్నారు లలితా సహస్రనామంలో వసిన్యాది దేవత. అంటే వసిన్యాది దేవతలు ఆ వాళ్ళ నుంచి వచ్చిండేదంటే అమ్మవారే పలికినట్టు కదా. ఆ విధంగా మనకు అందిన దాంట్లో కూడా ఈ ఉదాత్తమైనటువంటి లక్షణము చాలా అవసరము. ఈ విధముగానే మన ఆత్మని వృద్ధి చేసుకోవాలి అన్న విషయము చెప్తా ఉండాలి. స్వచ్ఛమైన నీ ప్రేమ మిగులుతుంది. అటువంటి ప్రేమ రావాలి అంటే ఆ తత్వాలు ఉండాలి. అంటే నీ మనసులో నీది అన్న భావనే ఉండదు. అధిక సంఖ్యలో శిష్యులు లభించరు. నేను మళ్ళీ నా స్వీయ అనుభవం చెప్తున్నానని ఆ లెగ్ బీటర్ వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తా ఉండారు. ఈ మార్గంలో నాకు కొన్ని అవరోధాలు ఎదురయ్యాయి. అంటే ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళు చెప్పేది. నేను నాకు శిక్షణ ఇచ్చుకోవడం ప్రారంభించాను. నాకు నేనే అర్థం చేసుకొని అట్లా చేయకూడదు అనేసి నేనే ప్రాక్టీస్ చేసుకున్నాను. ఆ పని చేసుకుంటూ వచ్చినాను. అంటే మనము కూడా ప్రాక్టీస్ చేయండి అంటున్నాడు. ఒక వ్యక్తి కలిసి ఉండాలని, అతడితో సన్నిహితంగా ఉండాలని కోరుకునేవాడిని. ఆ తరువాత ఈ శిక్షణలో ఒక భాగంగా అతడికి దూరం కావడానికి ప్రయత్నించాను. నా మనసు ఒక వ్యక్తి మీద ఆకర్షించబడతా ఉంది అంటే నేను గమనించి దాని నుంచి ఒక్కడుగు వెనక్కి వచ్చినాను. లేకపోతే నేను మళ్ళీ దాంట్లో బంధంలో మునిగిపోతాను. కనుక నేర్పు శక్తి ఉన్నట్లయితే అంతరంగంలో అతడితో ఉన్న బంధం నుండి విముక్తి పొందవచ్చు. అంటే నువ్వు గమనించుకున్నట్లయితే ఆ బంధం స్ట్రాంగ్ కాకుండా దాని నుంచి నువ్వు విముక్తిని పొందవచ్చు. నీ బాహ్య ప్రవర్తనలో కూడా ఏ మార్పు రాదు, కానీ నీ హృదయంలో వారితో ఉన్న బంధం మాత్రం తొలగిపోతుంది. హృదయంలో నువ్వు బంధాన్ని ఏర్పరచుకోవద్దు. డిప్లొమసీ అంటాం కదా. అందరితో బాగుండు, కానీ ఎవరితోనూ హృదయంలో నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ఈ విధముగా స్పష్టంగా ఏమి చేయాలో తెలుసుకున్న తరువాత ఇచ్ఛాపూర్వకంగా ఆ పని చేయవచ్చును. ఈ విధముగా స్పష్టంగా ఏమి చేయాలో తెలుసుకున్న తరువాత ఇచ్ఛాపూర్వకంగా ఆ పని చేయవచ్చును. నీకు మనసుకు అనిపించిందంటే నువ్వు తెలుసుకున్నావంటే నువ్వు సాధన చేస్తే సాధ్యమవుతుంది. ఈ విధముగా చేయడం వల్ల మాలో కొంతమందికి ఇతరుల కన్నా అభివృద్ధి సాధించగలిగారు. నిన్ను పట్టి ఉంచిన బంధాలన్నీ తొలగిపోతే తప్ప నీవు పూర్తిగా గురువు కార్యానికి అంకితం చేసుకోలేవు. అంటే నీలో ఉన్న బంధాలన్నీ కూడా, అంటే ఏ రకమైన ఎక్స్పెక్టేషన్స్ గాని, ఏమి నేను అన్న భావన గాని చేయాలా ఉండాలా అంటించుకో. డిటాచ్మెంట్ ఇన్ అటాచ్మెంట్ అంటారు. నిత్యముక్త అంటాం సహస్రనామంలో. నిత్యముక్త నిర్వికార అంటాం కదా.
నిత్యము ముక్త, అవును, దేనికి అటాచ్ కాకుండా ఎప్పుడు కూడా మోక్షంగానే ఉండేది. అంటే ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉండేది. ఈ విషయం మనసులో నిత్యం జ్ఞాపకం ఉంచుకుంటే ఇలా చేయడం సులభం అవుతుంది. స్వర్గం పైన ఉన్న కోరిక కేవలం దేహాత్మకు సంబంధించినది అన్న విషయంపై వాక్యాల వలన స్పష్టమవుతుంది. దేహాత్మ కోరుకుంటుంది కాబట్టి స్వర్గంలో ఉంటాం. శిష్యరిక స్థితిలో కన్నా పూర్వ స్థితిలో కొంత అభివృద్ధి చెందని స్థితిలో ఇలా అనుకోవడమేమీ తప్పు కాదు. ఇంట్లో దృష్టత్వం ఏమీ లేదు. అంటే అట్లా స్వర్గం కోరే దాంట్లో తప్పు లేదు. అది కూడా నిన్ను ఒక మంచి స్టెప్ కు తీసుకోపోతుంది. ఒక స్టేజ్ లో మనిషికి మెత్తగా ఎక్కాలి ఒక్కొక్క స్టెప్. కాబట్టి నీకు అక్కడ ఆశ చూపించి మంచి ధరలో నడిపించి అక్కడి నుంచి పోతావు, లేట్ అయింది. పరిణితి చెందిన ఆత్మలైతే దాన్ని వద్దంటుంది. మానవుడు ముందుగా ఉన్నతమైన, ఊర్ధ్వమైన, లలితమైన కోరికల దశలోనే ముందుకు సాగాలి. అందుకోసము స్వర్గాన్ని చెప్తారు. అది ఉంది, అక్కడ జరుగుతుంది కూడా. ముందుగా తమలో ఉన్న స్వార్థపూరితమైన కోరికలన్నీ తొలగించుకోవాలని కృతనిశ్చయం కావాలి. లేకపోతే అవి నిన్ను బంధిస్తాయి. అర్థమైంది కదా? స్వార్థపూరితమైన కోరికలన్నీ తొలగించుకోవాలని కృతనిశ్చయం కావాలి, డిటర్మినేషన్ తీసుకోవాలి. అయినంత స్వార్థపూరితమైన కోరికలు, ఎవరి దగ్గర ఎక్స్పెక్టేషన్స్ వద్దు. అత్యున్నతమైన అనుభూతులు వ్యక్తం చేయగలిగిన శక్తి మనకు ఉండాలి. మనకి ఏమనిపిస్తా ఉందో పరిపూర్ణంగా ఓపెన్ గా చెప్పాలా. అర్థం లోపల పెట్టుకొని, అర్థం మనసులో పెట్టుకొని చేయొద్దు. ఏముందో అది స్పష్టంగా ఉండాలి. కానీ అవి ఆత్మ సంబంధమైన భావోద్వేగాల ఫలానాలు కావాలి. ఇవి పూర్తిగా నియంత్రణలో ఉండాలి. అవి కూడా కంట్రోల్స్ లో ఉండాలి. ఏదున్నా కూడా మనకి తెలియాల. మన గురించి మనం ఆలోచించి, మన లోపల మనం చూసి మనం ఏం చేస్తున్నామో తెలుసుకున్నప్పుడు సాధ్యమవుతుంది. డిజైర్ ఎలిమెంటల్, ఇచ్ఛాశక్తి ప్రవాహం చేత ఎగిసిపడే కామ భావనలే కాకుండా ఇవి నియంత్రించబడాలి. కామ జీవ రూపము అంటాం కదా. అంటే డిజైర్ ఎలిమెంట్స్, యావదైతే కోరికలను డెవలప్ చేస్తుందో కామదేహంలో ఆ పదార్థాలు ఇచ్ఛా ప్రవాహం చేత, అంటే మన విల్ పవర్ చేత కొంచెం మనము ఎగసిపడే అవి వస్తూనే ఉంటాయి. ఫోర్స్ఫుల్ గా వస్తుంది లోపల. దాని కొంచెం మనం గమనించినట్లయితే కొంచెము కంట్రోల్ చేయొచ్చు. పూర్తి చేయమని చెప్పలేదు, కొంచెం చేసేకి. భావనలు నియంత్రించాలంటే వాటిని చంపేయాలి అని అనుకోవడము కేవలం దుష్కర్మకు భయపడి, ఏదో చెడు జరుగుతుంది అనుకుని పూర్తిగా ఉండకూడదు అంటారు. అది సాధ్యము కాదు. దుష్కర్మకు భయపడి మనం అట్లా ఆలోచిస్తాము. ఏ పని చేయకుండా ఊరికే కూర్చోవడమే అవుతుంది. అది తప్పైతుంది. మనం మానవాళికి నిరంతరం మరింతగా ఉపయోగపడాలనే గురువులు మనకి సూచించిన మార్గము ఇది. మన కార్యకలాపాలు, భావోద్వేగాల, ఆలోచనల ద్వారా సాగుతుంది. గురువులు మనకేం చెప్పినారంటే దేన్ని తోసేయద్దు అని చెప్పలేదు, గమనించన్నారు. గమనించి కార్యకలాపాలు, మనం చేసే పనులలోనూ, మన భావాల్లోనూ, ఉద్వేగాల్లోనూ ఎక్కడెక్కడ ఏం జరుగుతా ఉందో తెలుసుకొని, నీకు ఏం కావాలో తెలుసుకొని ఆ దారిలో నడవ. ఈ 3 మార్గాల ద్వారా మనం ఎంత ఎక్కువ చేస్తే అవి ఎంతో బాగుంటాయి. ఆత్మకు సంబంధించిన కోరికలన్నీ నశించిన తరువాత ఏ పనికి సంబంధించిన ఫలితాలను చూడాలనే ఒకే ఒక కోరిక మిగిలి ఉంటుంది. ఇది న్యాచురల్ కదా. ఏ పని చేసినా దాని రిఫ్లెక్షన్ ఎట్లుంది, ఎవరేమనుకున్నారు, ఈరోజు నేను మాట్లాడినాను బాగుందా, ఈరోజు ఈ పని చేసినాను కరెక్ట్ గా ఉన్నా, ఫంక్షన్ చేసినాము అందరు ఏమనుకున్నారు, ఇదంతా మోస్ట్ కామన్ థింగ్స్. బట్ అదే కోరిక అందరిలోనూ ఉంటుంది. ఏ పని చేసినా ఎదుటి మనిషి ఏమనుకుంటారు, ఇంకా ఫలితాలను చూడాలనే ఒక కోరిక ఇంకా మిగిలి ఉంటుంది. నీవు కనుక ఒకరికి సహాయం చేసినట్లయితే నీవు అతనికి ఎంత సహాయం చేశావో చూడాలనుకుంటావు. లోపల విషయం ఏమై, నువ్వెంత సహాయం చేసినావో దానికి రిటర్న్స్ ఏమొచ్చింది, వాడు నువ్వెంత చేసిండావో లెక్కలేస్తాడు. తెలుసో తెలియక చేసే పని. వీలైతే అతడు కూడా దీనిని గుర్తించి వాడు కూడా నేను చేసిన సహాయం గుర్తించాలా అని మనసు కోరుకుంటాడు. అందరికి నీవు కృతజ్ఞతుడుగా ఉండాలని కూడా అంటావు. నేను చేసిన దానికి వాడు నాకు థ్యాంక్స్ చెప్పాలా, ఎప్పుడు కనిపించినా జ్ఞాపకం పెట్టుకోవాలా, కృతజ్ఞుడుగా
ఇది కూడా ఒక కోరికే. ఇది కోరిక. పైగా ఇది నమ్మలేనితనము. దీని లోపల ఏ బ్యాడ్ క్వాలిటీ దాక్కునుంది అంటే నిన్ని కూడా నువ్వు నమ్మలేదన్నమాట. నమ్మలేని తనం నీలో ఉంది. నువ్వు చేసిన పని నువ్వు చేసి వదిలేస్తే నువ్వు కరెక్ట్ గా ఉండవని అర్థం. నీ పనిని కూడా నువ్వు చేసి ఎక్స్పెక్ట్ చేస్తా ఉండవు అంటే నమ్మలేకపోతా ఉండవు. నీ చేసిన పని మీద నీకే అపనమ్మకం ఉంది కాబట్టి ఎదుటి మనిషిలో ఏం రిఫ్లెక్షన్స్ వస్తుందని చూస్తా ఉండవు. దీన్ని ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ అంటాం కదా ఇంగ్లీష్ లో. అది దీనికే భగవద్గీతలో యానిబెసెంట్ వాళ్ళు చెప్తారు, భగవద్గీత కర్మ ఫలాన్ని ఆశించవద్దని అంటుంది. మనకు తెలిసిన శ్లోకమే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతు భూతు మాతే సంగోశ్చ కర్మి. అంటే ఏమర్థము? నీవు నిజంగా ఏ పని చేస్తావో ఫలితాన్ని ఆశించవద్దు. చేసేంత వరకు నీకు అధికారం ఇవ్వబడింది, దాని కృతజ్ఞత చెప్పు దేవుడికి. నీవు నిజంగా పని చేస్తున్నట్లయితే ఫలితాన్ని గమనించడానికి కూడా నీకు సమయం ఉండదు. ఫస్ట్ క్లాస్ పాయింట్ కదా. పూర్తి మనసు మనం దాంట్లో పెట్టినప్పుడు టైం ఎక్కడ ఉంటుంది? దాన్ని వెనకలు వచ్చాక ఇంకొక పని కాచుకొని ఉంటుంది. చేసేవాడికి 100 పనులు. ప్రతి పని కూడా భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తారు అటువంటి వాళ్ళు. ముగిసిన ఒక కార్యాన్ని ఆగి వెనక్కి తిరిగి చూసేంత వ్యవధి నీ వద్ద ఉండదు. ఒక పని పూర్తి కాగానే చేయడానికి సిద్ధంగా మరో పని నీ చేతిలో స్థిరంగా ఉంటుంది. నీవు ఫలితాలకేసి అంటే లేజినెస్ లేదు అక్కడ, సోమరితనం అనేది ఉండదు. నీవు ఫలితాలకేసి చూస్తుంటే నీ సమయం నీవెంతో వ్యర్థం చేస్తున్నట్లు లెక్క. నువ్వు దాని రిజల్ట్ కోసం వెనక్కి చూస్తే టైం వేస్ట్ అయిపోయింది. నీవు ముగించిన ఒక పనిని గురించి ఆలోచించినట్లయితే తరువాత నీవు చేయవలసిన పని ఎలా చేస్తావు? అయిపోయిన పనిని ఆలోచిస్తే అంత టైంలో నువ్వు కొత్త పనిని చేయలేవు. చేసే పని శ్రద్ధగా చేసి కరెక్ట్ గా చేస్తే ఆ పని వదిలే, ఇంకా ఆ ఫలాన్ని ఆశించద్దు. ఇంత సహాయానికి బదులు ఇంత కృతజ్ఞత అని మీరు నిర్ధారించినట్లయితుంది. మనము వ్యాపారం చేసినట్లు ఇంత పని చేస్తే ఇంత రిటర్న్స్ రావాలి, వాళ్ళు నాకు కృతజ్ఞతగా ఉండాలి అని మనమే కోరుకుంటాం. అది తప్పు. అందుకే కర్మణ్యేవాధికారస్తే, కర్మ చేసేకి అధికారం నీకు ఇచ్చినారు. మా ఫలేషు, ఎప్పటికీ కూడా కదాచన, ఎప్పటికీ కూడా ఫలాన్ని ఆపేక్షించద్దు. ఆధ్యాత్మిక పనుల కన్నా పనుల్లో మునిగిపోయి తీరిక లేని వారెవరూ ఉండరు. నిజంగా ఆధ్యాత్మిక పనులు అంటే వాళ్ళకి టైమే ఉండదు, పనులు చేస్తూనే ఉంటారు. అతడు ఒక పని ముగిసిన తక్షణం వేరొక పనిని ప్రారంభిస్తారు. అతడు చేసిన పని అంతకు ముందు చేసిన దానితో పోల్చి చూసి ఫలితాలు బేరీజు వేయడు. దాన్ని ఇది కరెక్టా, అది కరెక్టా, వీళ్ళు కరెక్టా అనే ఇటువంటి తర్కాలు కన్నీ చేయరు పోరు వాళ్ళు. ఒక పని చక్కగా పూర్తి చేసినట్లయితే దానికి మనం చాలా సంతోషించవచ్చు. ఈ విజయం మరొకరిది అయినట్లుగా భావించాలి, దానికి ఆనందం పొందాలి, అది మనదిగా భావించాలి. ఎంత క్లియర్ గా లాస్ట్ లో వాళ్ళు సాంస్క్రిట్ శ్లోకం కాదు, మంచి మన భాషలోనే చెప్తా ఉండదు. ఒక పనిని చక్కగా చేసినట్లయితే దానికి మనం చాలా సంతోషించవచ్చు. బాగా చేసినామా ఫస్ట్ అది గమనించుకోవాలి. ఓకే రైట్, నా లిమిట్ ఏముందో, నా ఎనర్జీ ఎంత ఉందో, నా తెలివితేటలు ఎంత ఉందో దానికి తగ్గట్టు నేను పరిపూర్ణంగా ఆ పని చేసినాను. ఈ విజయం మరొకది అయినట్లుగా భావించు, కానీ నేనే చేసినానని భావించదు. చేసినాను అంతే. ఆ పని వేరే వాడు చేసినట్టే భావించు, అంటే మర్చిపోవం ఆ పనిని. దానికి ఆనందం పొందాలి. పని చేసిన దానికి ఆనందం పొందు. దాంట్లో కర్తృత్వ భావన తీసుకోవద్దు, నేనే చేసినానన్న భావనని పెంపొందించుకోవద్దు. అది మనదిగా భావించాలి. ఆనందం మాత్రం మనదిగా భావించు. చేసినానన్న అహంకారము ఆ భావనని భావించు. తృప్తిగా చెయ్యి, ఆనందంగా ఉండు, ఆనందాన్ని పొందు. అది మనదిగా భావించంటే ఆనందంగా భావించు ఆ క్షణం అయిపోయి. నీ శక్తిని ఇతరులకు సహాయం చేయడం కోసం వర్షిస్తే ఫలితం తప్పకుండా వచ్చి తీరాలి. ఇదొక ఫార్ములా బేసిక్ గా భగవంతుడు పెట్టిండేది. కర్మ ఏ కర్మ చేస్తే ఆ ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. అది ఉంది కదా స్టాండర్డ్ రూల్, అక్కడికి వదిలేయి అంటా ఉండ. నీ శక్తిని ఇతరులకు సహాయం చేయడం కోసం వర్షిస్తే, నీ శక్తిని సేవ కోసం నువ్వు వర్షిస్తే ఫలితము తప్పకుండా వచ్చి తీరాలి. సత్కర్మ ఫలితము నీకు వస్తుంది. దాన్ని వస్తుందని తెలుసు కదా, దానిపైన కూడా మనసు పెట్టదు.
నీకు అది కనిపించినా పోయినా ఆ ఫలితం ఉంటుంది. నీకు కనిపించినా కనిపించకపోయినా కూడా నీకు రావాల్సిన కర్మ ఫలము వస్తుంది. నీకు ధర్మం తెలిస్తే ఇది నిజమే అని తెలుస్తుంది. ఈ విషయాన్ని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సింది. ఇంకా ఇంకొకటి చెప్తా ఉన్నారు వాళ్ళు ఎగ్జాంపుల్. సుదీర్ఘ కాలం ఎంతో శ్రమిస్తూ ఏ పరిణామాలని గమనించకుండా పనిచేసుకుంటూ పోతే అకస్మాత్తుగా ఫలితం దృష్టికి కనిపిస్తుంది. ఒక పని చేస్తా పోయినప్పుడు అయ్యో నాకు ఇంకా రాలేదే రిజల్ట్ అనుకుంటాము. దాని రిజల్ట్ వచ్చే టైంలో పూర్తిగా వస్తుంది, నీకు తక్కువ రాదు, నువ్వు వద్దన్నా వస్తుంది అన్న విషయం చెప్తా ఉంటారు. అకస్మాత్తుగా ఫలితం దృష్టి కనిపిస్తుంది. ఎట్లా? సుదీర్ఘ కాలం ఎంతో శ్రమిస్తూ కష్టపడి నువ్వు మంచి పనులు చేస్తా వచ్చుంటావు. ఏ పరిణామాలు గమనించకుండా పని చేసుకుంటూ పోతే దాని ఎఫెక్ట్లు, రియాక్షన్స్, మనకి ఇది కావాలి అది వద్దు వాళ్ళేమనుకున్నారు ఇటువంటివన్నీ గమనించకుండా నువ్వు చేస్తా పోయినప్పుడు కూడా అకస్మాత్తుగా ఉన్నట్లుండి ఫలితము దృష్టికి కనిపిస్తుంది, నీకు ఇవ్వబడుతుంది. నువ్వు చేసిన సత్కర్మ ఫలితము నీకు వచ్చి చేరుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ వచ్చి, ఒక రసాయనిక శాస్త్రజ్ఞుడు సంతృప్తి స్థితిలో ఒక సొల్యూషన్ తయారు చేస్తూ నీటిలో ఉప్పుని కొద్దిగా చేరుస్తూ, అంటే టైట్రేషన్ చేస్తారు కదా, కొంచెంగా వేస్తా ఉంటారు. లాస్ట్ డ్రాప్ పడేంత వరకు అది సాలిడ్ అయ్యాలి. ఆ లాస్ట్ డ్రాప్ ఏదో అది పడినప్పుడు మొదటి నుంచి అదే సొల్యూషన్ వేస్తారు, కానీ సాంద్రత వచ్చి పక్వం వచ్చినప్పుడు అది మారుతుంది, రిజల్ట్ వస్తుంది. ఆ విధంగానే నీ కర్మ ఫలిస్తుంది. ఒకరోజు సత్కర్మకు పూర్తి ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. చివరి ఉప్పు కణం అందులోకి చేరిన తరువాత అకస్మాత్తుగా అది గణస్థితికి చేరుకుంటుంది. ఆ టైట్రేషన్ ఫిల్ అయిపోతుంది. మన కార్యకలాపాలు కూడా అటువంటివే, మనం చేసే పనులు కూడా అటువంటివే. వాటి ఫలితం ఒక్కసారిగా ప్రత్యక్షం అవుతుంది. మన సర్వశక్తులు ఆ పనికి దారపోయాలి. దాంట్లో నిస్వార్థంగా నువ్వు చేసినప్పుడు ఫలితం నువ్వు వద్దన్నా వస్తుంది. ఇంక నువ్వు దాని గురించి కూడా ఆలోచించద్దు అని చెప్తాను. ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో సహనంతో మన సర్వస్వాన్ని ఆ పనికి త్యాగబుద్ధితో సమర్పించుకుంటూ పని చేయాలి. ఒకే సెంటెన్స్ లో మొత్తం సారాంశం చెప్తా ఉండరు. అని బెసింటమ్మ ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో మనం నమ్మాల, సత్యం ఉంది, అన్ని తెలుసు, మనకి ఫలాపేక్ష లేకుండా చేయాలి, అయినా ఫలితము తప్పదు వస్తుందని. ఆత్మవిశ్వాసంతో సహనంతో ఓర్పుతో మన సర్వస్వాన్ని, ఇది ఒక పాట బాగా గుర్తుపెట్టుకోవాలి, మన సర్వస్వాన్ని ఏం చేస్తామో పూర్తి లయంగా చేయాలి. ఆ పనికే త్యాగబుద్ధితో సమర్పించుకుంటూ ఆ పని చేయాలి. అట్లా చేసినప్పుడు నీకు తక్షణము దాన్ని ఎప్పుడు రావాలో అప్పుడు ఫలితము నువ్వు అనుభవిస్తావు. నిన్ను పని చేయనిచ్చేందుకు నీవు ఎంతో సంతోషించాలి. నాకు ఈ డ్యూటీ పడిందని బాధపడకూడదు. దాంట్లో నువ్వు ఏమో నేర్చుకునేది ఉంది, ఏదో నేర్చుకుంటాం. కొందరు అయ్యో నీకు ఇంత పని ఉందా అంటారు, కానీ యాక్చువల్ గా పని చేసినప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. దానికోసము దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదా, దాంట్లో కూడా మంచి ఉంటుంది. కాబట్టి ఏం చేస్తావో పని చేసేందుకు నీకు ఎంతో సంతోషించాలి. భగవంతుడు నాకు ఈ పని పెట్టినాడు అంటే దాన్ని భగవద్ దృష్టిలో చూస్తే మంచికే ఉంటుంది, ఏం చేసినా మంచికే జరిగేది. ఆ విధంగా నువ్వు తీసుకొని సంతోషపడాలి, నాకు ఈ అధికారం ఇచ్చారు, ఈ డ్యూటీ ఇచ్చినాడు అని. అప్పుడు నువ్వు నాదనుకో, భగవత్ కార్యంగా చేస్తావు. అదంతా కూడా మానసికమైన ప్రయాణమే, లోపల జరిగే ప్రయాణం. మనసులో మనం ఎట్లా తీసుకుంటామో ఆ విధంగా పనిచేస్తాం. ఇది నా పట్ల ఎంతో కఠినంగా ఉంది అని ఎంత మాత్రము అనుకోకూడదు, అనుకోవద్దండి అంటారు. మనం చేసిన పనులన్నీ మన కర్మే చూసుకుంటుంది. కర్మ అనే ఒక ఫార్ములా ఉంది కదా, మంచి చేస్తా అంటావు, నీ ఆలోచనలు ఏముంది, నీ భావనలు ఏముంది, నీ కర్మ చూసుకుంటుంది. దాని గురించి నువ్వు ఆలోచించదు. ప్రస్తుతం వర్తమానంలోని సమాజం దీని గురించి ఏమన్నా ఏమి చేసినా, జనాలు చుట్టుపక్కల సమాజంలో ఏమన్నా జరిగినా కూడా మనం పట్టించుకోని అవసరం లేదు. వైజ్ఞానిక అవగాహనతో ఫలాపేక్ష లేకుండా, అసలు ఫలాన్నే ఎవరైనా పట్టించుకోకుండా కనుక పనిచేసినట్లయితే, ఫలాపేక్ష లేకుండా ఎవరైతే అసలు ఫలాన్ని ఎవరైనా పట్టించుకోకుండా కనుక పని చేసినట్లయితే, ఎక్కడో అక్కడ మంచి చేస్తే మంచే జరుగుతుంది.
మంచి చేస్తే అంటే నీకు కూడా మంచి జరుగుతుంది, ప్రపంచానికి మంచి జరుగుతుంది. వారికి అసంతృప్తి, నిరాశ అనేవి కలగవు. దీని దృష్ట్యా నీవు మంచి పనులను మంచి కోసమే చేయాలి, అంతేగాని ఫలితాన్ని ఆశించి కాదు. పనిని పని కోసమే చేయాలి. మన జీవితం ఎట్లా గడపాలి అనేది వాడు చెప్తా ఉన్నాడు. ఉత్తమమైన కోరిక అన్నారు కదా, ఎట్లా మనం లైఫ్ లో ఉండాలి. మన పనిని పని కోసమే చేయాలి. పని దేవుడిచ్చినటువంటి ఒక అవకాశంగా భావించాలి. దాంట్లో కూడా స్వార్థరహితంగా, సహనంతో, అవన్నీ గుణాలతో ఉండాలి. ఫలితాన్ని చూడాలనే ఆశతో కూడా చేయకూడదు. నీవు ప్రపంచాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి నీ సర్వస్వాన్ని సేవా రూపంలో దానికి అందించాలి. నీకున్నదంతా ఇవ్వకుండా ఉండలేవు. ఎప్పుడు ఈ స్థితికి చేరుకుంటారో మనిషి, నీకేముందో నీకేమి తెలుసో అది ప్రపంచానికి పంచాలనే అనుకుంటారు. అంత మనస్సు తేలికైపోయి పరిశుద్ధమై. ఇంకొక విషయం చెప్తా ఉండారు పరమ గురువులు, మనమందరినీ నిరంతరము అకుంఠిత దీక్షతో తపిస్తున్న వారిగా భావించి మనకు బోధిస్తున్నారు. మనం ఈ దారిలో నడవాలా అనేసి మనం ఆశపడుతున్నాం అనుకొని గురువులు మనకి చెప్తా ఉన్నారు. ఆల్క్యోని ద్వారా చెప్పబడింది. ఈ గురు కార్యమే మన జీవిత లక్ష్యము, పరమావధి అని వారు భావిస్తున్నారు. అంటే ప్రతి సోలిని కూడా పవిత్రమైన ఆత్మగా దిద్దుతా ఉన్నారు. మన గురించి మరే విధమైన చంచలమైన ఆలోచనల కన్నా నిశ్చింతగా మనందరినీ ఒక చక్కటి భావనలోనికి తీసుకురావడానికి ఇదే అత్యుత్తమమైన మార్గము. ఎవరైతే సాధన మార్గంలో ఉన్నారో వాళ్ళని ఎట్లా నడిపించాలి, ఏ దారిలో పోవాలి అనేసి గురువులు మనకి దారి చూపిస్తూ ఉంటారు. నిశ్చింతగా మనందరినీ ఒక చక్కటి భావనలోకి తీసుకురావడానికి ఇదే అత్యుత్తమమైన మార్గము. వారి మనసుల్లో స్పష్టంగా సేవాభావం తప్ప మరేదీ లేదన్నది వాస్తవము. గురువులు అట్లే ఉండేది, మనమల్ని కూడా అదే విధంగా నడవమంటారు. మనసులో భావన, పనులు చేయొచ్చు ప్రకృతి, మనం అన్ని చేస్తూ ఉంటాము సమాజంలో. మనసులో భావనలో స్వార్థాలు, నెగిటివ్ ఏమి మచ్చలు ఉండకూడదు. వారి మనస్సులో స్పష్టంగా సేవాభావం తప్ప మరేదీ లేదన్నది వాస్తవం. వారు కోరుకున్నట్లుగా మనము రూపొందడానికి వారు మనకిచ్చే అత్యుత్తమమైన బహుమతి ఇది. గురువులు మనకిస్తున్నటువంటి ప్రెజెంటేషన్ ఏది? వారు కోరుకున్నట్లుగా మనము రూపొందడానికి, వారు కోరుకునేది వాళ్ళలాగా మనల్ని కూడా తయారు చేయాలి. కాబట్టి స్వార్థరహితంగా మనల్ని చేయాలి అని వాళ్ళు మనకు చెప్పిస్తూ ఉండే దారి. ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ అవసరం లేదు. వారు కోరుకున్నట్లుగా మనము రూపొందడానికి వారు మనకిచ్చే అత్యుత్తమమైన బహుమతి ఇదే అత్యుత్తమమైనటువంటి కోరిక, అంటే సేవ. మనం వచ్చింది దానికే. జన్మ జన్మలు కూడా వద్దు, స్వర్గాలు వద్దు, మనం సేవ చేయాలా. ఒకవేళ జీవన్ముక్తులు అయినా కూడా గురువులు ఏ రకంగా ఉండారో మనం కూడా ఆ రకంగా సమాజానికి, ప్రకృతికి, అన్నిటికీ కూడా సేవ చేయాలి. మనం అతి తరచుగా మన స్వీయ మార్గంలోనే ప్రయాణిస్తుంటాము. మనం మనల్ని కాసేపు పక్కకు పెట్టి మన అంతరంగాన్ని పనిచేయనీయాలి. అదే నేను మనసులో ప్రయాణం ఇదంతా. మనసులో ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తా ఉండము, ఏ విధంగా పోతా ఉండం అనేది ముఖ్యము. కాబట్టి స్వీయ మార్గంలో ప్రయాణిస్తుంటాము. మనం ఏదో ఒక దారిలో నడుస్తూ ఉంటాం. అయినా కూడా మనం మనల్ని కాసేపు పక్కన పెట్టి, మన ఆలోచనలన్నీ పక్కన పెట్టి అంతరంగాన్ని పని చేయనీయాలి. అంటే లోపల ఉన్నటువంటి అంతరాత్మ బోధనలు విని దానికి అనుగుణంగా నడియండి. అది ఎక్కడి నుంచి వస్తుంది? జీవాత్మ నుంచి. మనకి పరిమితులు ఉన్నంత కాలము పరమ గురువుల సేవ కోసం మన సర్వస్వాన్ని ఇవ్వడానికి సిద్ధపడనంత కాలము మనం ఇంకా మన దారిలో నడుస్తున్నట్లే లెక్క. అత్యంత అరుదుగా మాత్రమే ఏ పరిమితులు, షరతులు లేకుండా పరిపూర్ణంగా తమను తాము గురు సేవకు సమర్పించుకునేవారు కనిపిస్తారు. ఎవరైతే ఈ మార్గంలో నడుస్తారో గురువులు వాళ్ళని ఎంచుకుంటారు. అంటే ఎప్పుడైతే మనం దారిలో మనది అనే షరతులు పెట్టుకొని మనకి ఎక్కడ డీవియేట్ అవుతామో అప్పుడు మనకు పోల్సి పడుతుంది. దాని నుంచి బయట వచ్చి గురుసేవకు నువ్వు అంకితం కాదు. అంటే గురువు అంటే దేవుడు, ప్రకృతి ఏదైనా ఇస్తుంది. దేనికోసం మీరు ఆగరు, మన సర్వస్వం అందిస్తారు.
ఈ లక్షణాలు గుణాలు కలిగిన వారు చాలా వేగంగా ఎంతో దూరం ప్రయాణిస్తారు. అంటే జన్మ పరంపరలను దాటి జీవన్ముక్తి స్థితిని కూడా దాటి వాళ్ళు ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇదే ఉన్నతమైనటువంటి కోరిక, ఉన్నతమైన ఒక కోరిక అనేసి. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ ఫర్ ది Society.